డాన్స్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తానని చెప్పి పల్లెటూరులో మొఖం పెట్టినట్టున్నారు. అక్కడ ఉంది లిటిగేషన్. మొట్టమొదటి బస్తీ అయితే మనం తట్టుకోలేము. అందుకని పల్లెటూరులో స్టార్ట్ చేసి ఊరూరు దంచుకుంటూ బస్తీ పోయేసరికి పేరు మోగిపోతుంది. ఏమోనబ్బా, పల్లెటూరులో డాన్స్ ప్రోగ్రాంలు ఏమిటి నాకేం నచ్చలా. నీకేం తెలుసు? పైకొచ్చులంతా పల్లెటూరులో మొదలుపెట్టిన వాళ్ళే. పైగా మనం ఆ ఊళ్ళో ఎంత పలుకుబడి పోగు చేసామో తెలుసా? నీ పేరు చెప్పేసరికి అక్కడ జనం ఆల్రెడీ జపం చేస్తున్నారు. ఇంతకీ నాటకం ఎప్పుడండి? రేపు 16 తారా శశంకం. చంద్రుడి వేషం మీరే వేస్తున్నారు కదా? నే కాదు, నేను బృహస్పతి, చంద్రుడు మన రాము వేస్తాడు. నాకు రాము కంటే మీరే బాగుంటారండి. నాకు హోల్ వరల్డ్ కంటే నువ్వే బాగుంటావు తెలుసా? థ్యాంక్ యూ. ఒక్కగాను ఒక అమ్మాయికి ఘనమైన సంబంధం రావాలని వారెలా అనుకుంటున్నారో, మా అబ్బాయికి అచ్చటా ముచ్చటా తీరే గొప్ప సంబంధం రావాలని మేము అనుకుంటాం కదా. అవునవును అవునమ్మా. అందుకని మాతో సరి సమానంగా తూగే సంబంధం వస్తేనే పెళ్లి చేద్దామనుంది. ఏమంటారు? అంతే అంతే. అయితే రామయ్య గారు తమతో తోగలేడంటారా? ఆయనకేమ్మా లంకంత ఇల్లు, 5 ఎకరాల సుక్షేత్రమైన మాగాని, చేతిలో చక్కని ఉద్యోగం. చూడమ్మా, ఒక్కగాను ఒక్క కూతురు, ఆ పొలము ఆ ఇల్లు అంతా మన పైకే చెందుతుంది కదమ్మా. ఎప్పుడో చెందుతుంది, ఎప్పుడో ఇస్తారు అంటే ఏం లాభం? ఇదిగో చూడండి శాస్త్రులు గారు, అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. ఇన్ని మాటలు ఎందుకు? అబ్బాయి చదువుకని కనీసం ఒక్క 10,000 రూపాయలైనా ఇస్తే తప్ప మేము పెళ్లి చెయ్యం. 10,000? చూశారా శాస్త్రులు గారు, రామయ్య గారు ఎలా నిర్ఘాంతపోయారో? అందుకే మాతో తూగే సంబంధం కావాలన్నాను. ఏమండి? సరే, అలాగే కానివ్వండి. నాకు మాత్రం ఇంకెవరున్నారు? ఒక్కగానొక్క బిడ్డ, దాని సుఖమే నా సుఖం. అలా అన్నారు, బాగుంది. అందులో ఒక రాగిదండి కూడా నాకు అక్కర్లేదు. ఆ 10,000 రూపాయలు అబ్బాయి చదువు కిందే ఖర్చు పెడతాను. తర్వాత అబ్బాయికని మీరేం కొనొద్దు. మీరు కొన్నవి వాడికి నచ్చుతాయో లేదో అంచేత వాడికి బట్టలకైతేనే, వెండి చెంబు కంచాలకైతేనే 1000 రూపాయలు ఇవ్వండి చాలు. కావలసినవన్నీ నేనే కొని పెళ్లిలో మీ పేరు పెట్టి చదివిస్తాను. ఇంత చేసి మీ అమ్మాయికి ఏం పెట్టలేదని అనుకుంటారేమో అన్నయ్య గారు. చూడండి, 3 కాసులు పెట్టి రాళ్ల నిక్లీసు అబ్బాయికి నచ్చిన ఫ్యాషన్లో చేయిస్తాను. అలాగేనమ్మా, ముహూర్తం పెట్టించి లగ్నపత్రిక పంపిస్తాను. ఆ పెట్టించే ముహూర్తం ఏదో కాస్త దగ్గరలో పెట్టించండి. అదంతలే అమ్మా, మా చేతిలో పని. ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచి రోజు చూసి ముహూర్తం నిశ్చయించేద్దాం. ఇదిగో చూడండి అన్నయ్య గారు, ఆ కట్నం తాలూకు సొమ్ము పెళ్లికి ఒక్క 2 రోజులు ముందుగా పంపించండి. ఆ సొమ్ము పుచ్చుకొని తరలు రావడం మా ఇంటి ఆనవాయి. అందుకని అలాగే, ఎప్పుడైతే ఇచ్చేదానికి తాంబూలం పుచ్చుకోండి. వస్తానమ్మా. మంచి వస్తానండి. మంచిది, వెళ్ళరండి. 6,000 ఇస్తామన్నారు. ఏమిటి, రంగమ్మ గారి కొడుక్కి 6,000 కట్నమా? ముష్టి 6,000. మరి ఎంత? 10,000 ఇలా అన్నారుగా, మీకు తెలియాలని చెవుడితో పాటు చెత్తారం కూడా వచ్చిందా ఏమిటి? 10,000? పాపం ఎక్కడి నుంచి తెచ్చిస్తాడే? ఏట్లో నుంచి. ఎక్కడి నుంచి తెస్తే మనకెందుకు? ఇస్తానని ఒప్పుకున్నాడుగా. ఇదిగో చూడు, ఆ డబ్బెట్టి అబ్బాయికి డాక్టరీ చెప్పిద్దాం. డాక్టరీ? అవును, అదొక్కడే తక్కువ వచ్చింది. చదివిన చదువు చాలు. అమ్మాయి పెళ్లిడికి వచ్చింది. ఒక 10,000 నా కట్నం ఇవ్వకపోతే మంచి సంబంధం వస్తుందా? ఆ డబ్బెట్టి ముందు దాని పెళ్లి చెయ్యాలి. 1. అబ్బా వదలండి. 2. ఏమిటండి అది? పెళ్లి కూతురు లక్షణాలన్నీ అప్పుడే వచ్చేసాయి. ఎన్నడూ లేని సిగ్గు, ఎప్పుడూ లేని అండీలు మొదలు పెట్టావు. లగ్నం పెట్టేసరికి ఇలా మారిపోయి పారిపోతే ఇక పెళ్లితే ఏమవుతావు? ఏమవుతాను? నీ దాన్ని అవుతాను. రాధ, ఏది ఇది వరకులా ఒక్కసారి కృష్ణ పోనీలే. ఇప్పుడు అనకపోయినా రేపు తలుపుల దగ్గర ఎలాగో అనిపిస్తారుగా, అప్పుడే వింటాను. అబ్బా ఎంత ఆశ! నేననకే. అనకపోతే ముత్తైదులు ఏం చేస్తారో తెలుసా? అయ్యో, ఎంత ఎర్రబడింది. ఈ ఎరుపు రేపు పెళ్లిపేటల మీద చూడాలి. అంతవరకు మనం కనపడం. ఏమవుతారు? పట్నం వెళ్తాం. ఎందుకు? ఎందుకా? పెళ్లి కూతురు ఎక్కడికి ఎగిరిపోకుండా 4 మంచి బరువైన నగలు మెడలో తగిలించమని అమ్మగారి ఆజ్ఞ. అందుకు ఎగిరిపోయేంత తేలిక కాదులేండి ఈ పెళ్లి కూతురు. ఓహో, చాలా ఉందే బరువు.
ఇదేనటయ్యా మధ్యవర్తి తరహా? అవసరానికి 4 డబ్బుల కోసం అవకతవకగా మాట్లాడతామా? అయ్యో రామా, ఛ! ఇది ఒక మంత్రం దొరికింది నీకు. అయ్యో రామ, రాధనిమ్మని నేనే స్వయంగా అడిగితే ఇలా జరుగుండేదా? శూన్యమని మూఢమని మధ్యలో నువ్వు తయారైతే ఏం చేస్తావయ్యా? మాట్లాడే. మాట్లాడితే మంట, మాట్లాడకపోతే తంట. అలా ఎవరుతా? నా సంగతి తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడితే ఎలా కొండయ్య గారు? ఈ చేతో ఎన్ని పెళ్లిళ్ళు చేయించలేదు, అవసరమైతే ఈ చేతో ఎన్ని పెళ్లిళ్ళు చెడగొట్టలేదు. నాకు ఇది ఒక లెక్క. చక్రం తిరిగినట్టు గిరిని తిరిగి రాదొచ్చి మీ కాళ్ళ మీద పడకపోతే నా పేరు పేరయ్య కాదు. ఇప్పుడు ఎలా జరుగుతుందో అది? లగ్నాలు కూడా నిర్ణయించుకున్నారట. లగ్నాలు కూడా నిశ్చయించుకున్నారటయ్యా. అక్కడే ఉంది కిటుకు. నా నెత్తి మీద పెట్టండి. ఇళ్ళ లగ్గానే పండగ కాదు. చేతిలో కానీ లేకుండా 10,000 రూపాయలు కట్నం ఇస్తానన్నాడే ఆ పేద పంతులు. నుంచున్న బలంగా ఎక్కడి నుంచి తెస్తాడు అని. ఎక్కడో ఒక చోట అప్పో సప్పో చేస్తాడయ్యా. ఆ, అలాగా ఈ ఊళ్ళో మనకి తెలియకుండా 10,000 రూపాయలు అప్పు తెచ్చి కూతురు పెళ్లి చేయడమే. అది జరిగేదేనంటారు. నువ్వు ఎట్లాగే అఘోరిస్తుండో అక్కడ పెళ్లి కాస్త అయ్యూరుకుంటుంది. మీద పోనివ్వక మీరు అనండి, ఆ తర్వాత సంగతి నేను చెప్తాను. నువ్వు ఎప్పుడు చెబుతూనే ఉంటావు. అయ్యో రామా, కాస్త వినండి మరి. ఏమిటయ్యా? అవసరానికి ఆదుకుంటున్నామని ఆ భూమి కాస్త రాయించుకుని ఆ. డబ్బిచ్చి పంపిస్తాము. ఆ తర్వాత రాత్రికి మన సుబ్బణ్ణి పంపిస్తే మన డబ్బు వచ్చి మన ఇంట్లో ఉంటుంది. ఆ పెళ్లి కాస్త అక్కడితో సతికిలు పడుతుంది. ఇక రామయ్యకి ఎటు చూసుకున్నా పిల్లని తీసుకొచ్చి మన కాళ్ళ మీద పడేయవలసిందే. పేరయ్యా, నీ బుర్ర నమస్కారం అండి. నమస్కారం అండి, కూర్చోండి. రామయ్య గారు, పేరయ్య గారు మీ విషయం అంతా చెప్పారు. యథార్థానికి ఇప్పట్లో నాకు భూమి కొనాలనేమి లేదు. కానీ మీ అమ్మాయి పెళ్లికి కావాల్సిన డబ్బు కోసం మీరు నా మీద ఆశ పెట్టుకున్నారట. మరి నా మూలంగా మీ అమ్మాయి పెళ్లి ఆగిపోవటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకని తీసుకోక తప్పడం లేదు. సరే, ప్రస్తుతానికి 10,000 పట్టుకెళ్ళండి. పేరయ్య గారు, డబ్బు ఇవ్వండి. శుభం. గంట కూడా కొట్టినా. దక్కింది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత చెప్తాను. అలాగే కొండయ్య గారు, ఈ సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేనండి. అదే, ఇందులో నా సాయం ఏముందండి? మీరు పొలం అమ్ముతున్నారో నేను కొంటున్నాను, అంతే. ఏమండి? క్షమించాలి, అయితే ఏదో లిటిగేషన్ లో ఉన్నట్టున్నారు. ఎవరండి మీరు? నా పేరు లోకయ్య అండి. ఓహో, కూర్చోండి. ఏదో పని మీద వచ్చినట్టున్నారు. తమరు కొండయ్య గారు కదండి? అవును. ఈ ఊళ్ళో తారాశేషంగా అని నాటకం వేస్తున్నాం అండి. ఓహో, మీరు కుటుంబంతో వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి. అలాగే అలాగే. మీరు రామయ్య గారని? మన లిటిల్ స్కూల్ మాస్టర్ కాదు? మీరు కూడా తప్పకుండా దయచేయండి. వారు పేరయ్య గారు. పేరు విన్నాను. మీరు కూడా తప్పకుండా. శుభం. వచ్చినప్పుడు మీరు ఎవరో తెలియక నమస్కరించలేదు. పని అయిపోయింది కనుక వెళ్ళేటప్పుడు మీ అందరికీ నమస్కారం. వస్తానండి. వస్తానండి. మంచిది. రాత్రికి నాటకానికి వస్తారుగా? ఏం నాటకం లేండి. అదేమిటండి, మనలాంటి వాళ్ళని కూడా నాటకాలు చూడకపోతే ఎలా? తప్పకుండా కలుసుకుందాం. సరే.